ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సిలువదారి అయిన యేసయ్య మీకే స్తోత్రాలు. నాయన, మండలకాల ధ్యాన కూడిక మరి 9వ దినము ఇటు రీతిగా మేము కలిసి నాయన ఆరాధించటానికి మీరు ఇచ్చిన కృప కొరకు నాయన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన అంతటిలో కూడా నాయన నీ బిడ్డలతో ఉండండి, నీ పరిశుద్ధాత్మ కుమ్మరించండి. నాయనా, నీ వాక్య ధ్యానాల్లో మా అందరితో మాట్లాడండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 188వ కీర్తన, చూడరే క్రీస్తుని చూడరే. ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. చూడరే క్రీస్తుని చూడరే, నా సకులారా చూడరే, క్రీస్తుని చూడరే. చూడరే నా ముక్తి పదవికి రేడు ఏ దశ గూడినాడో. చూడరే క్రీస్తుని చూడరే. మించి పొంతి పిలాతు సత్యమొకించుకైనదలంపకట, వంచనను గొట్టించి యూదులు మంచితనమే కోరియప్పగించెనా, మేలుగనించెనా. ఇతని గాంచి కాంచి భక్తులేట్లు సహించిరో, పరికించి మీరిది చూడరే, క్రీస్తుని చూడరే. నా సకులారా చూడరే, క్రీస్తుని చూడరే. మంటికి ఆకాశమునకును మధ్యమున వ్రేలాడుచుండగా, నంటగొట్టగ సిలువమ్రాని కప్పగించుట కొరకు నిన్ను గాంచెనా, ఇది మది నెంచెనా. హానా కంటనేనిటువంటి ఆపద గంటి ప్రాణములుండునే, ఇక చూడరే, క్రీస్తుని చూడరే. నా సకులారా చూడరే, క్రీస్తుని చూడరే. ఊటగా రక్తంబు కారుచునుండు బల్లెపు ప్రక్కపోటు, మాటి మాటికి చూడ దుఃఖము మరలు నేతల మీద ముల్ల కిరీటమా, ఇతనికి వాటమా. యూదులు మోటులై బాహాటమునని పాటులను ఘాటముగా చేసిరి, చూడరే, క్రీస్తుని చూడరే. నా సకులారా చూడరే, క్రీస్తుని చూడరే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కరికరింపుము, క్రీస్తు మమ్మను కరికరింపుము, ప్రభువా మమ్మను కరికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు, అదృశ్య లోకములోనికి దిగననియు, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను.
ఆమేన్. ప్రియులారా, అందరం అలాగే నిలుచుండి పరిశుద్ధ గ్రంథాలు తెరచి 61వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 61వ సంకీర్తన మొదటి వచన ప్రారంభం. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకొందును. దేవా, నీవు నా మ్రొక్కుబడులు అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగు చేయుదువు గాక. అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుటకే కృపా సత్యములను నియమించుము. అందరము 8వ వచనం కలిసి చదువుకుందాం. దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధ ఆత్మకును ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మండలకాల ధ్యాన కూడికలలో 9వ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనము నుండి 22వ వచనం వరకు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 15వ వచన ప్రారంభం. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలననే ఆలోచన చేయొచ్చు. బోధకుడా, నీవు సత్యవంతుడు అయ్యుండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్యపెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన వద్దకు పంపిరి. యేసు వారి చెడుతనము ఎరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా, వారాయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపమును పైవ్రాతయు ఎవరవని వారు అడుగగా, వారు కైసరువి అనిరి. అందుకాయన, అలాగైతే కైసరువి కైసరునకు, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయేరి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ప్రభువా, ఇదిగో తండ్రి, నీ బిడ్డలు చదివిన పరిశుద్ధ లేఖనమును దీవించండి. ఈ లేఖన భాగాన్ని చదువుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నీ సేవకుని మరుగుపరచండి, మందరితో మాట్లాడండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ మండల కాలములో ఈ 9వ దినము ఈ రీతిగా మనం కలిసి దేవుని యొక్క వాక్య ధ్యానాలలో ప్రభువుని గణపరచటానికి మనకిచ్చినటువంటి కృప కొరకు దేవునికి వందనాలు, మీకు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈవేళ మనకు ఇచ్చినటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు విధేయత అనే మాట మనకు అంశముగా ఇవ్వబడింది. విధేయత అనే మాటకు ఒబీడియన్స్ అనే అర్థాన్ని మనం అందరము కూడా తెలిసినటువంటి మాటగా గుర్తిస్తూ ఉన్నాం. విధేయత అనేది చాలా దీవెనలు తీసుకుని వస్తాయి. విధేయత వలన గొప్ప ఆశీర్వాదాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క గ్రంథములో చాలామంది పురుషులు విధేయులుగా ఉన్నారు, స్త్రీలు విధేయురాలుగా ఉన్నారని మనకి ఎన్నో రుజువులు కూడా వాక్యానుసారముగా ఉన్నాయి. దేవుడు వారిని పేరు పెట్టి పిలిచినప్పుడు
నీ దాసుడు ఆలకిస్తూ ఉన్నాడు అని వారి విధేయతను చూపెట్టినటువంటి దేవుని యొక్క బిడలు లేక విశ్వాసులు లేక ప్రవక్తలు యాజకులు అనేక మంది ఈ గ్రంథములో మనకు కనిపిస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, విధేయత అనే దానికి ప్రాముఖ్యంగా కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువే గొప్ప మాదిరి అని మన పరిశుద్ధ గ్రంథములోనే కాదు, లోక సంబంధమైన చరిత్రలను కాదు, తప్పనిసరిగా చెప్పకనే చెప్పుకోవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విధేయత అనేది భౌతికంగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ముష్కరులైన మీ అధికారులకు లోబడి ఉండండి అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది. అలాగునే పిల్లలు అయినటువంటి వారు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి అని దేవుని వాక్యం. భార్యలను కూడా ప్రభు వాక్య ప్రకారంగా చూస్తే మీ భర్తలకు విధేయులై ఉండండి అనే మాటలు వ్రాయబడుతూ ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈ విధేయత అనేది కుటుంబములో కానీ, సంఘములో కానీ, సమాజములో కానీ, దేశములో కానీ, ప్రపంచములో కానీ ప్రాముఖ్యమైనటువంటి అంశము అని చెప్పబడుచు ఉంటున్నది ప్రియులారా. ఈవేళ మనకు ఇవ్వబడినటువంటి అంశాన్ని మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనము నుండి 22వ వచనం వరకు మనం చదువుకున్నాం. పరిసయ్యులు అన్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనను చిక్కుపరచాలని ఆలోచన చేస్తూ ఇక్కడ పన్ను చెల్లించుట అది ఎవరికి చెల్లించాలి అని వారు క్రీస్తు ప్రభువును ఒక ప్రశ్న వేశారు. వారి ఉద్దేశ్యం ఏమిటి అని ఆలోచన చేస్తే యేసు క్రీస్తు ప్రభువుని చిక్కులలో పెట్టాలి అని, చిక్కుపరచాలని, సమస్యలలో పెట్టాలని, ఇది రాజుకి అంటే దేవుడికి వద్ద దైవద్రోహం చేస్తూ ఉన్నాడు, దేవునికి అంటే రాజుకు వద్ద రాజద్రోహం చేస్తూ ఉన్నాడు అని క్రీస్తు ప్రభు ఆయనను ఎన్నో రకాల అన్పాపులర్ చేయటానికి ఈ పరిసయ్యులు ప్రయత్నం చేస్తూ హేరోదీయులతో కూడా వారి శిష్యులను క్రీస్తు ప్రభు దగ్గరకు పంపించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని యొక్క పిల్లలారా, ఈ పరిశుద్ధ గ్రంథములో అనేకమైన వారులు శాస్త్రులు అయినటువంటి వారు, పరిసయ్యులు అయినటువంటి వారు, సద్దూకయ్యులు అయినటువంటి వారు ఎన్నో రీతులు యేసు ప్రభువుని ఎన్నో రకాలు ఇటువంటి ప్రశ్నలతో సతమతం చేయాలని ప్రయత్నించారు. కానీ వారు సిగ్గుపడినట్లుగా దైవవాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. మనం ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆలోచన చెల్లిందాం ప్రియులారా. రాజ్యాలు ఉండేవి, ఆ రాజ్యాలకు సామంతరాజులు ఉండేవారు. ఈ సామంతరాజులు అందరూ కలిసి తమ రాజరికములో రాజులైనటువంటి వారికి, చక్రవర్తులైనటువంటి వారికి వారు కప్పాలు చెల్లించేవారు. అనగా సుంకము లేక ట్యాక్స్ అని మనం అనుకుంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి చిన్న చిన్న రాజ్యాలు అన్నీ కలిసి ఆ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆ చక్రవర్తి ఉన్నటువంటి రాజ్యములో వీరందరూ కూడా కప్పములు కట్టుతూ ఉండేవారు. ఇది ఆనవాయితీ. ప్రస్తుత పరిస్థితిలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు మీకు ఒక అందమైన ఇల్లు ఇచ్చాడు, మంచి 4 వీలర్ ఇచ్చాడు, మంచి 2 వీలర్ ఇచ్చాడు, లేకుంటే ఒక మంచి సైట్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా మీ కష్టార్జితమే, మీ డబ్బు వెచ్చించి కొన్నారు. ప్రభుత్వ పరంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సంవత్సరం అయ్యేటప్పటికి మన ఇంటికి ట్యాక్స్ కట్టాలని, పన్ను కట్టాలని అధికారులు వారు వస్తూ ఉంటారు ప్రియులారా.
ఖాళీ స్థలానికి పన్ను, ఇంటికి పన్ను, నీవే వాహనం కొనుక్కున్నా వాహనానికి పన్ను, నీటి కొరకు నువ్వు ట్యాప్ వేయించుకుంటే కుళాయి పన్ను. ఇవన్నీ కూడా నువ్వేం చేయాలంటే ఆ పరిధిలో ఉన్నటువంటి పంచాయతీలకి కానీ మున్సిపాలిటీస్కి కానీ లేకుంటే కార్పొరేషన్కి కానీ అధికారులకు తప్పనిసరిగా సంవత్సరానికి ఒక్కసారి నీవు చెల్లించాలి. ఇది నాదండి, నా వెహికల్కి నేను ఎందుకు రోడ్ ట్యాక్స్ నేను కట్టాలి అని నువ్వు అనుకుంటే ఏదో రోజున చెక్ చేస్తూ నడి రోడ్లో వాహనాన్ని నిలిపివేస్తారు అధికారులు. నువ్వు కుళాయికి పన్ను నువ్వు కట్టలేదు కాబట్టి నీరు నిలిపివేయబడుతుంది అంటారు. ఇలాగున నీవు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు, కానీ ప్రభుత్వ విధానములో ప్రభుత్వ పరంగా వారు ఉత్తర్వుల ప్రకారంగా మనము తప్పనిసరిగా పన్ను లేక ట్యాక్స్ అనేది కట్టవలసినటువంటి అవసరత ప్రతి పౌరుడి మీద ఉందనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ వాక్య ప్రకారంగా చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇదే పరిస్థితి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రభుత్వ విధానాలలో ఏ మార్పులు ఉండవు. ఎక్కువ తక్కువ ఉంటుంది తప్ప మొత్తానికి లేకుండా పోదు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈవేళ ప్రభువు దగ్గరకు వచ్చి వారు ప్రభువుని చిక్కుపరచాలి. ఎవరికి పన్ను చెల్లించాలి, దానికి ముందుగా క్లుప్తంగా ఈవేళ దానికి జత చేయబడినటువంటి అంశము విధేయత అనే మాటను మనం తప్పనిసరిగా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. విధేయత ప్రతి ఒక్కరము కూడా కలిగి ఉండుట దీవెన, ఆశీర్వాదం అని నేను జ్ఞాపకం చేశాను. నిర్గమకాండము 24వ అధ్యాయం 7వ వచనములో అతడు నిబంధన గ్రంథమును తీసుకొని మోషే కొరకు రాయబడుతున్న మాటలు యెహోవా దేవుడు చెప్పిన రీతిలో మోషే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన జరిగిస్తున్నాడు. అందుకనే అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపించగా అక్కడ వింటూ ఉన్నటువంటి ప్రజలందరూ అంటున్నటువంటి మాటలు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుము. మేమందరము కూడా దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క ఆజ్ఞలకు మేము విధేయులమై ఉంటాం, మేము లోబడి ఉంటాం అని వారు ఒక విధంగా ఆలోచన చేస్తే అక్కడ ఒక చక్కటి తీర్మానాన్ని చేసుకుంటున్నారని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోహాను సువార్తలో 3వ అధ్యాయం 36వ వచనములో కుమారునికి విధేయుడు కానివాడు ఎవరండి? కుమారుడంటే క్రీస్తు ప్రభువే, రక్షకుడే. ఆయనకు విధేయుడు కానివాడు జీవము చూడడట. జీవము చూడడు మొదటి మాట. రెండవ మాట కంటిన్యూషన్ ఏమంటుంది? దేవునిని చూడడు కానీ, జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలుస్తుంది. ఎవరి మీద? ఎవరైతే కుమారునికి విధేయుడు కాకుండా ఉంటాడు అంటే తిరుగుబాటు చేస్తాడు అని అనుకోగలిగితే వాడట జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలుస్తుందని దేవుని యొక్క వాక్యం. అందుకని అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. జాగ్రత్తగా గమనించాలి. నీవు విధేయత, దేవుని ఎడల విధేయత, దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు అయినటువంటి ఆ రక్షకుని ఎడల మనము విధేయత మనము కలిగి ఉంటే మనము జీవాన్ని చూస్తాం. రెండవ మాట అందులోనంటుంది, ఒకవేళ ఆ విధముగా ఎవరైతే చేయరో వారి మీద దేవుని ఉగ్రత నిలుస్తున్నది. మరొక మాట అంటుంది, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎవరికి అనుగ్రహించబడుతుందట? ఎవరైతే దేవునికి విధేయత కలిగి ఉంటారో, లోబడి ఉంటారో వారి మీదికి పరిశుద్ధాత్మ కుమరింప జరుగుతుందనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో ఈయన నాకు నా నిమిత్తము సమస్త జనులు
విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన నామము నిమిత్తము సమస్త జనులు. చూసారండి, ఒకరు ఇద్దరు కాదు, దేవుని యొక్క నామము అన్ని నామముల కన్నా పైనామము కనుక దేవుని యొక్క ఉన్నతమైన నామము నిమిత్తము సమస్త జనులు దేనికి విధేయులవ్వాలట? విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితేవి. చూసారా ఎంత చక్కటి దీవెనలు వారు పొందుకుంటున్నారా అండి. సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగుట ద్వారా ఇక్కడ ఏం జరుగుతుందట? వారు కృపను అపోస్తలత్వమును వారు పొందారు. ఆ యొక్క విధేయత లేకపోతే పరిశుద్ధాత్మ లేదు, అపోస్తలత్వము లేదు, దేవుని యొక్క కృప లేదు అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనములో ఒకని అవిధేయత వలన, అనగా మొదటి ఆదాము తన అవిధేయత వలన ఏమొచ్చిందట? అనేకులకు పాపము వచ్చింది. అలాగనే ఒకరి విధేయత వలన, మొదటి ఆదాము యొక్క అవిధేయత వలన పాపము మరణము వస్తే, నూతన ఆదాము అయినటువంటి క్రీస్తు ప్రభు యొక్క విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. చూసారండి, మొదటి ఆదాము యొక్క అవిధేయత వలన పాపము మరణము సంభవించింది. నూతన ఆదాము అయినటువంటి కుమారుడు క్రీస్తు ప్రభు వలన ఏమొచ్చిందండి? అక్కడ పాపము కొట్టివేయబడి మనము నీతిమంతులముగా మనము చేయబడ్డామని దేవుని యొక్క వాక్యము. కాబట్టి దేవుని యొక్క వాక్యము విధేయులై ఉండండి, అధికారులకు విధేయులై ఉండండి, దేవునికి విధేయులై ఉండండి, తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, భార్యలు భర్తలకు విధేయులై ఉండండి. ఇదిగో యజమానులకు దాసులు విధేయత కలిగి మీరు ఉండాలి. అందుకని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో క్రీస్తు ప్రభు యొక్క విధేయత కొరకు తెలియజేస్తూ ఆయన శిలువ మరణము పొందునంతగా విధేయత నేర్చుకున్న యేసుక్రీస్తు ప్రభు విధేయత ఎంతవరకు అంటే, ఆయన దేవుని కుమారుడయ్యుండి పరలోక భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టుకొని భూలోకములోనికి వచ్చి ఆయన పాపులతో సాంగత్యము చేసి, పాపమును ద్వేషించి, పాపులను ప్రేమించి, ఆ భయంకరమైనటువంటి శిలువ మరణము పొందినంత విధేయతను ఆయన కనపరిచారు అని దేవుని యొక్క వాక్యం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో చూస్తే, తను పొందిన శ్రమల చేత ఆయన విధేయత నేర్చుకొనెను. ఆయన పొందిన శ్రమల చేత ఆయన విధేయత నేర్చుకొనెను. అవును ప్రియులారా, ఈ మండల కాల ధ్యాన కూడిక ఈ 9వ దినము మనం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 40 దినాలు ఇదిగో సిలువను మీరు కేంద్రంగా చేసుకొని ఈ యొక్క శ్రమల కాల ధ్యాన కూడికలో ఉపవసించి ప్రార్థిస్తున్నటువంటి మీరు, అనగా మనము ఏ విధంగా ఉండాలట? విధేయత కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తున్నది. ప్రియులారా, ఒకనొక సమయంలో ఒక చోట మిలిటరీ వారు క్యాంప్ చేశారట. ఆ మిలిటరీ అధికారులు కొంతమంది సైనికులతో శత్రువుల కొరకు వారు చర్చ చేస్తూ ఒక చోట ఆగి ఒక ఇల్లు కనిపిస్తే తనతో ఉన్నటువంటి ఆ సైనికులకు ఆ మిలిటరీ అధికారి అక్కడ ఆర్డర్స్ ఇచ్చాడట. ఆ ఇంటిలో ఉన్నటువంటి వారిని ఆ ఇంటిని కాల్చివేయండి అంటే, ఆ మాట పూర్తి కాక మునిపే తనతో ఉన్నటువంటి సిపాయి ఏం చేశాడంటే, తన తుపాకీతో కాల్చి లోపల ఉన్న వారిని చంపి ఆ ఇంటిని తగలబెట్టాడట. అది అయిపోయిన తర్వాత తిరిగి అతను వచ్చి బోరున ఏడుస్తున్నాడట. ప్రియ దేవుని పిల్లలారా, ఆ మిలిటరీ అధికారి అడిగారట, వాట్ హ్యాపెండ్, వై ఆర్ యూ విప్పింగ్, ఎందుకు ఏడుస్తున్నా అంటే, ఆ ఇల్లు ఎవరిదో కాదండి, ఆ ఇల్లు నాది, నా కుటుంబం, ఆ ఇంటిలో ఉంటున్న వారు నా కుటుంబీకులండి. ఆశ్చర్యపోయాడట మిలిటరీ ఆఫీసర్. మరి ఎందుకు నాతో చెప్పలేదంటే,
ఒకటే మాట అంటూ ఉన్నారు, అయ్యా, యు ఆర్ మై ఆఫీసర్, ఐ ఆమ్ యువర్ సబార్డినేట్. మీరు ఆజ్ఞ ఇచ్చారు, నేను దానికి విధేయుడు నవ్వాలి. అవును ప్రియులారా, ఎంత చక్కటి ఉపమానాన్ని మనం వింటూ ఉన్నాం. పరమ తండ్రి అనేటువంటి ఆ దేవునికి కుమారుడైన క్రీస్తు ప్రభు విధేయుడుగా ఈ లోకములో తనకు సంభవించినటువంటి భయంకరమైన మరణాన్ని కూడా ఆయన త్రోసిపుచ్చకుండా, జవదాటకుండా ఆయన నెరవేర్చాడు. అలాగునే మరి క్రీస్తు ప్రభు యొక్క పిల్లలమైనటువంటి మనమును కూడా రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువుకు విధేయత మనం కలిగినటువంటి వారముగా, ఆయన మాదిరిని పురికి పుచ్చుకున్నటువంటి వారముగా మనం ఉండాలి. అయితే ఇక్కడ ఈ వేళిచ్చినటువంటి వాక్యాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆ పరిచయులట మాటలలో ఆయనను చిక్కుపరచాలని వారి ఊహ మాత్రమే. ఏమండి, యేసు ప్రభువుని చిక్కుపరచటానికి వారికి ఏ అధికారం ఉంది, ఏ జ్ఞానం ఉంది అని ఆలోచన చేద్దాం ప్రియులారా. వారి యొక్క దురాలోచన మాత్రమే. అక్కడ ప్రభువు దగ్గరికి వెళ్ళి ఆ ప్రభువుని ఏ విధంగా వారు ప్రేర్ చేస్తున్నారు, పొగుడుతున్నారో ఒకసారి చూద్దాం. 16వ వచనములో 22వ అధ్యాయంలో అంటాడు బాధకుడా, మొదటి మాట అంటున్నాడు, నీవు సత్యవంతుడవు. రెండవ మాట అంటున్నాడు, దేవుని మార్గము సత్యముగా నువ్వు బోధిస్తూ ఉన్నావు. మూడవ మాట అంటాడు, నీవెవరిని లక్ష్య పెట్టావు. నాలుగవ మాట అంటాడు, మోమాటము లేనివాడు అని మేము ఎరుగుదుము. ఏమండి, ఎవరు చెప్పవలసిన అవసరం లేదు కదా. నీ నోటితో నీవు అన్ని సత్యాలు కూడా నీవు ఒప్పుకున్నావు కదా. క్రీస్తు ప్రభు ఎటువంటి గొప్పవాడు అన్నీ కూడా నీవు లోకానికి తెలియచేసినటువంటి వ్యక్తివి కదా. అయినప్పటికీ కూడా అతడు వచ్చి అంటాడు, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా మీరు చెప్పాలి. ఏమండి, ఈ మాటలు మనం ఒకవేళ కుటుంబపరంగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి ఈ మాటలు మనం అడిగితే, మమ్మీ నీవు మంచియా లేక డాడీ నీవు మంచియా, ఎవరో ఒకరు మంచి అని చెప్పాలి. ఇది సమంజసమైనటువంటి ప్రశ్న అని నేను అడుగుతూ ఉన్నాను. ఈ ప్రశ్నకు మనం పేరు పెడితే చాలా కఠినమైనటువంటి ఒక టైటిల్ ఇవ్వాలి. అలాగే క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి ఆ యథార్థతను, సత్యాన్ని, మోమాటము లేనటువంటిది ఇవన్నీ కూడా ఒప్పుకుంటున్నటువంటి వ్యక్తి వచ్చి ఇక్కడ కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఉపోద్ఘాతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏవి నీవైనప్పటికీ కూడా నీ ప్రాపర్టీస్ మీద ప్రభుత్వానికి అధికారం ఉన్నది. వారు తాకీదు ప్రకారముగా విత్ ఇన్ ద టైం తప్పనిసరిగా మనం వాటిని పే చేయవలసినటువంటి అవసరత ఉంది. అందుకనే యేసు ప్రభు వారికి చక్కగా బుద్ధి చెప్పటానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం ఏమిటంటే, ఇదిగో వారు చెడుతనమును ఎరిగి వేశ్యదారులారా ఏమంటున్నాడండి, యేసు ప్రభు కట వారి చెడుతనము తెలుసు. అందుకని వారి చెడుతనమును ఎరిగి వేశ్యదారులారా నన్ను ఎందుకు శోధించుతున్నారని చెప్పి పన్ను కట్టే ఒక రూక మీరు నాకు చూపండి అని అడిగినప్పుడట వారు ఒక కాయిన్ వారు తీసుకొచ్చారు. దేనారం అనగా ₹1.50 50 పైస్. ఆ ₹1.50 వారు తెచ్చినప్పుడు ప్రభు వారు ప్రశ్న వేస్తున్నాడు, ఈ రూపము పై వ్రాత ఎవరివి అని అడిగినప్పుడు వారు కైసరివి అంటున్నారు. అందుక యేసు ప్రభు అంటున్నాడు, అలాగైతే కైసరివి కైసరుకు కట్టండి, దేవునివి దేవునికి కట్టండి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రభుత్వానికి కూడా, ప్రభుత్వ అధికారులకు కూడా మనం లోబడాలి. అలాగే దేవునికి కూడా లోబడాలి. కాబట్టి దేవునిది దేవునికి ఇవ్వాలి. అలాగనే కైసరుది కైసరుకు మనం ఇవ్వాలి అని చెప్పినప్పుడట వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు.
ఇక్కడ దేవునికి దేవునిది, కైసరకు కైసరుది కట్టటములో ఉన్న అర్థం పరమార్థం ఏమిటి అని ఆలోచన చేస్తే ముగింపులో విధేయత, మన విధేయత, ప్రభుత్వానికి అధికారులకు మన విధేయులము కావాలి. అలాగే దేవునికి విధేయత కావాలి, యజమానులకు విధేయత కావాలి, తల్లిదండ్రులకు విధేయత కావాలి. ఆ విధేయత మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు పరలోకపు దీవెనలు అనుగ్రహిస్తాడు. అలాగుండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీవిచ్చిన వాక్యమును దీవించండి. మేము విధేయులమై జీవించటానికి 40 దినాలు నాయన శిలువ యాత్రలో విధేయత కలిగి ఉండటానికి కృప చేయండి నాయన. భక్తి కలిగి ఉండటానికి కృప చేయండి. రక్షణలో సాగిపోతానికి కృప చేయండి అయ్యా. ఇదిగో తండ్రి, చెర్రి అనే బిడ్డ యొక్క నాయన మరి తండ్రి చక్కటి ప్రభు ఆరోగ్యము కొరకు, అలాగే ప్రభు బిడ్డ త్వరగా మాట్లాడటానికి కృప కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. నాయన ఇదిగో ప్రభు, ఒక దాసుడు నా తండ్రి ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యింది. నీ మహాకృపను బట్టి నాయన ఇదిగో సక్సెస్ఫుల్గా మీరు జరిగించారు. పరిపూర్ణమైన స్వస్థతతో నాయన సాక్ష్యముతో ఆరోగ్యముతో గృహానికి నడిపించమని ప్రార్థిస్తున్నారు. పాతూరు షైని అనే బిడ్డ కూడా నాయన ఇదిగో చిన్న బిడ్డ, ఆ బిడ్డ కూడా చక్కగా మాట్లాడటానికి కృప చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే రాజేష్ నాయన దంపతులకు ఇచ్చినటువంటి ఆ కుమారుడు కూడా మాట్లాడటానికి కృప చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నాయన మరొక కుమారుడు నా తండ్రి చక్కగా నాయన బిడ్డ మాట్లాడటానికి నాయన కృప చేయమని ప్రార్థన చేస్తాను. అలాగే కొంతమంది తల్లిదండ్రులు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి, వాటన్నిటి నుండి విడుదల చేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభా. నాయన పెరాలసిస్తో ఉన్నవారు, నాయన ఇదిగో తండ్రి హార్ట్ అటాక్తో ఉన్నటువంటి వారు, షుగర్తో ఉన్నవారు, బీపీతో ఉన్నవారు, వివిధ రకాల వ్యాధి బాధలతో ఉన్నవారిని స్వస్థపరచండి నాయన. అందరికీ రక్షణ కలుగు చేయండి. కరోనా వైరస్ మరలా తిరుగుబాటు చేయకుండా నాయన వాటిని దూరపరచమని ప్రార్థిస్తున్నా. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకునే కుటుంబాలను కూడా ఆశీర్వదించిన ప్రార్థన చేస్తూ యేసు ప్రభు వారి దివ్య నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇంటి ఆహారం నేడు మా దాయిచ్చే, మైడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించుము, శోధంలోని తెక్కీడును తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము నాయన యొక్క ధ్యాన కాల కూడికలో ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడు కూడా సంరక్షించి కాపాడనుగాక. ఆమేన్. మంటిని యేసు ప్రభు, కనుగొంటిని నీ కృపను, రానుంటిని నీ దరికి, నన్ను గావుము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను